మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7032378154. దేవుని యొక్క వాక్యం చదువుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరుగెత్తుచున్నాను అంటున్నాడు. అపోస్తులైన పౌలు గారు ఆయన సేవా జీవితంలో దేవుడు ఆయన రక్షించిన తర్వాత ఆయన సేవా జీవితంలో విశ్వాసులతో మాట్లాడుతున్నాడు, ఫిలిప్పీయులతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఉన్నతమైన పిలుపుకి కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరుగెత్తుచున్నాను అంటున్నాడు. దేవుడు తన్ని ఉన్నతమైన పిలుపుతో పిలిచాడని, దేవుడు తనతో మాట్లాడాడని, ఉన్నతమైన పిలుపుతో పిలిచాడని, గురి యొద్దకే పరుగెత్తుచున్నానని మాట్లాడుతున్నాడు. ఆ గురే పరలోక రాజ్యము, ఆ గురే పరలోక రాజ్యము, ఆ గురే దేవుడు, ఆ గురే దేవుడు నివసిస్తున్నటువంటి పరలోక రాజ్యము. కాబట్టి దేవుని యొక్క ఉన్నతమైన పిలుపుకి కలుగు బహుమానం పొందవలనని గురి యొద్దకే నేను పరుగెత్తుచున్నాను అంటున్నాడు. కాబట్టి నేను బహుమానం పొందులాగను పరిగెత్తాలి. ప్రభువు చేత దీవించబడాలి, ప్రభువు చేత ఆశీర్వదించబడాలి, ప్రభువు చేత దీవించబడాలని మనం పరుగెత్తాలి. దేవునికి ఇష్టలుగా జీవించేదే పరుగు అన్నాడు. దేవుని వాక్య ప్రకారం జీవించేదే పరుగు అన్నాడు. దేవుడు మాట వినుటయే పరుగు అన్నాడనమాట. కాబట్టి చూడండి, అపోస్తులైన పౌలుతో దేవుడు ఎప్పుడు మాట్లాడాడో చూద్దాము. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 3వ వచనం. అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు ఆకస్మికముగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించున్నావని అతనితో ఒక స్వరము పలుకుట వింటెను. ప్రభువా, నీవెవడవని అతడు అడుగ్గా, ఆయన నేను నీవు హింసించున్న యేసుని అని చెప్పాను. చాలు. కాబట్టి యేసు ప్రభువారు దమస్కు మార్గములో మాట్లాడుతూ వచ్చాడు. అపోస్తులైన పౌలు గారు దమస్కు మార్గములో మాట్లాడుతున్నాడు. ఇంకా అపోస్తులైన పౌలు రక్షించబడలేదు, ఇంకా అపోస్తులైన పౌలు గారు రక్షణ మార్గంలోకి రాలేదు. యేసు క్రీస్తు ప్రభువారి స్వరం కూడా అపోస్తులైన పౌలు గారు వినలేదన్నమాట. కాబట్టి అలాంటి తరుణంలో ఆయన దేవుని బిడ్డలను హింసించుటకు, దేవుడి బిడ్డలను పాడు చేయుటకు, దేవుడి బిడ్డలను చంపుటకు, కొట్టుటకు, చెరసాల్లో వేయుటకు ఆయన దమస్కునకు పోతున్నాడు అనమాట. అలాంటి తరుణంలో దేవుడు దమస్కు మార్గంలో దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి ఏమంటున్నాడు. అతడు ప్రయాణము చేస్తూ దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు ఆకస్మికముగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను కదా. కాబట్టి 4వ వచనం. అప్పుడు అతడు నేల మీద పడెను. సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించున్నావని తనతో ఒక స్వరం పలుకుట వినెను. ప్రభువా, నీవెవడవని అడుగగా, ఆయన నీవు హింసించున్న యేసును అనెను. చాలు. కాబట్టి గుర్రం మీద వెళ్తున్నారు. ఎంతమంది వెళ్తున్నారో మనకు తెలియదు. ఒక సైన్యంగా వెళ్ళవచ్చు కదా, సైన్యంగా వెళ్ళవచ్చు. దేవుని ప్రజల్ని బంధించి యెరూషలేముకు పట్టుకురావాలని వెళ్తున్నారు. ఆకాశం నుండి గొప్ప వెలుగొచ్చి ఆకస్మికంగా పౌలు ఒక్కనే కొడుతూ వచ్చింది. నేల మీద పౌలు పడుతూ వచ్చాడు. అప్పుడు కళ్ళు కనపడట్లా, త్రోవ వెతుక్కుంటున్నాడు. అలాంటి తరుణంలో యేసు ప్రభువారు ఆయనతో మాట్లాడుతున్నాడు. సౌలా సౌలా, నన్ను ఎలా హింసించావు అని మాట్లాడుతున్నాడు అనమాట. అప్పుడు సౌలు అన్నాడు, ప్రభువా, నీవెవడవు అన్నప్పుడు, నీవు హింసించుతున్న యేసుని అని పలుకుతూ వచ్చాడనమాట. కాబట్టి అప్పటి నుండి కూడా ఎప్పుడైతే దమస్కు మార్గంలో ఆకాశములో నుండి వెలుగు అతన్ని కొట్టి కింద పడినప్పుడే నన్ను ఎలా హింసిస్తున్నావని మాట్లాడుతూ వచ్చాడో, ప్రభువా నీవెవడో అన్నాడో, నేను హింసిస్తున్న క్రీస్తుని, యేసుని అని ఎప్పుడైతే
యేసు ప్రభువారు చెప్తూ వచ్చాడో, ఆయనకి అప్పటి నుండి రక్షణ పొంది, మారు మనసు పొంది, ప్రభువు కొరకు జీవించుట ఆయన సిద్ధపడుతూ వచ్చాడనమాట. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో అపోస్తులైన పౌలు గారు ఫిలిప్పీయులతో మాట్లాడుతున్నారు. మొదటి అధ్యాయము 21వ వచనం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అంటున్నాడు. కాబట్టి తీర్మానం చేసుకున్నాడు. దమస్కు ప్రాంతంలో ఎప్పుడైతే ఆయన స్వరమింటూ వచ్చాడో, దమస్కు ప్రాంతంలో ఎప్పుడైతే ఆయన దేవుని స్వరమింటూ వచ్చాడో, ఆయన ఒక తీర్మానం చేసుకున్నాడో, ఎప్పుడైతే యేసు ప్రభువారు మహిమ కలిగిన దేవుడు, భూమిని ఆకాశాన్ని సృష్టించిన దేవుడు, సంపుటకు బ్రతుకుటకు దీవించుటకు శపించుటకు ఎప్పుడైతే శక్తిమంతుడని అపోస్తులైన పౌలు గారు తెలుసుకున్నారో, అప్పటి నుండి ఆయన దేవుని కొరకు జీవించుట ప్రారంభిస్తూ వచ్చాడు. ఆయన సాక్ష్యం చెప్తున్నాడు ఫిలిప్తీయులారా, నేను బ్రతుకుటైతే క్రీస్తు కొరకు బ్రతుకుతా, సావైతే నాకు లాభము అంటూ వచ్చాడనమాట. కాబట్టి సువార్త చెప్పుటకు, దేవుని వాక్య ప్రకారంగా జీవించుటకు, ప్రార్థన చేయుటకు, అనేకులను సువార్త చెప్పి దేవుని వైపుకు, ఈ నీతి మార్గంలో, ఈ పరిశుద్ధ మార్గంలోకి అనేకుల్ని తిప్పుటకైనా సిద్ధపడుతూ వచ్చాడనమాట. చూడండి చూడండి అపోస్తల కార్యములు 9వ అధ్యాయము క్షమించండి, అపోస్తల కార్యములో 16వ అధ్యాయము. అపోస్తల కార్యములో 16వ అధ్యాయము. 14 నుండి 14. అప్పుడు లూదియను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పొడిని అమ్ము తుయాతయారు పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయము తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. ఆమెయు ఆమె ఇంటివారును బాప్తిసం పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసము గలదానివని మీరు వెంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మను బలవంతము చేశాను. చూడండి, ఈ తుయాతైర్ అనే పట్టణం ఎక్కడ ఉంటూ వచ్చింది? మసిదోనియాలో ఉంటుంది. ఫిలిప్పీల దేశంలో మసిదోనియా అనేటువంటి ప్రాంతం దేశంలో ఈ తుయాతైర్ అనే పట్టణము ఉంటూ వచ్చిందనమాట. కాబట్టి ఫిలిప్పీల దేశంలో ఇది మసిదోనియా అనేటువంటి ప్రాంతం ఒక జిల్లా మాదిరి. అలాంటి దాంట్లో ఈ తుయాతైర్ అనేటువంటి గ్రామము ఒక మండలం లాంటిదనమాట. అక్కడ లూది అనే భక్తిపరురాలు ఒక ఆమె ఉంది. ఆమె ఫిలిప్పీల దేశానికి చెందింది కాబట్టి ఎలాంటి భక్తి కలిగి ఉంటుంది? విగ్రహారాధనలోనే భక్తి. దేవుడు తనతో మాట్లాడాలని, దేవుడు తన హృదయాలను తెరవాలని ఉంటూ వచ్చిందనమాట. మసిదోనియాలో తుయాతైర్ అనే ప్రాంతానికి అపోస్తులైన పౌలు గారు దేవుని స్వరమిని వెళ్ళినప్పుడు ఆయన అక్కడ సువార్త ప్రకటిస్తుంటే లూదియను దైవభక్తి కలిగినటువంటి ఈ స్త్రీ పౌలు చెప్పినటువంటి మాటల యందు లక్ష్యముంచి, అయ్యా, నేను యేసు ప్రభువారి కొరకు జీవిస్తా, యేసు ప్రభువారి కొరకు బ్రతుకుతా, యేసు ప్రభువారి మాటలు వింటా, ఆయన ఎలా బ్రతకమంటే అలా బ్రతుకుతా, ఎలా జీవించమంటే అలా జీవిస్తాను, నేను మారు మనసు పొంది నా జన్మ కర్మ పాపములు నీటిలో ఒప్పుకుంటాను, నేను నిజంగా దైవభక్తి కలిగిన స్త్రీనని మీరు ఎంచితే నా ఇంటికి రావాలని పౌలుని ఎంతో బలవంతం చేస్తూ వచ్చింది. తర్వాత పౌలు తన ఇంటికి వెళ్ళి తనకును తన ఇంటి వారికి దేవుని వాక్యాన్ని ప్రకటించి ఆమెకు నీటి బాప్తీసం ఇచ్చి, తన కుటుంబ సభ్యులకి నీటి బాప్తీసం ఇచ్చి, ఆమె దేవుని నామములో వారిని దీవిస్తూ వచ్చాడనమాట. అప్పటి నుండి ఈ తుయాతైర్ అనే పట్టణంలో ఈ దైవభక్తి కలిగినటువంటి లూదియా యేసు ప్రభువారి కొరకు జీవించుట, తమ విగ్రహాలను నిడిచి, తమ దేశ ఆచారాన్ని నిడిచి, ఆ మసిదోనియా ప్రాంతంలో, ఆ తుయాతైర్ అనేటువంటి పట్టణంలో
ఆమె దేవుని కొరకు జీవిస్తూ వచ్చింది. అపోస్తులైన పౌలు గారు ఎంతోమందిని సువార్త చెప్పి ఆయన దేవుని రాజ్యము కొరకు, దేవుని రాజ్యం కొరకు ఎంతోమంది ప్రజల్ని దేవుడి తట్టు తిప్పుతూ వచ్చాడు. ఆయన ప్రార్థనాపరుడు, నీతిమంతుడు, యథార్థవంతుడు అని మనము గ్రహిస్తున్నాం. కాబట్టి నేను కూడా ఆయన అంటాడు, దేవుని క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపుకి కలుగు బహుమానం పొందవలెనని నేను గురి యొద్దకే పరుగెత్తుచున్నానంటాడు. ఆయన తిమోతికి రాసిన పత్రికలో మనం చదివినట్లయితే, చదువుదాము. తిమోతికి రాసిన రెండో పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. తిమోతికి రాసిన రెండో పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడముట్టించితిని, విశ్వాసము కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును అంటాడు. లాస్ట్ దినాల్లో చెప్తాడు, మంచి పోరాటం పోరాడితిని. అనేకుల్ని ప్రభువు తట్టు తిప్పినటువంటి పరిశుద్ధమైనటువంటి అపోస్తులుడైన పౌలు గారే గొప్ప దైవజనుడుగా పనిచేస్తూ వచ్చాడు. కాబట్టి ఆయన అనేకుల్ని ఫిలిప్తీల దేశము కాని దేశానికి వెళ్ళి ఫిలిప్తీల్లో ఆయన సువార్త ప్రకటిస్తూ వచ్చాడు. మసిదోనియాలో తుయాతయారైన పట్టణంలో లూది అనే భక్తురాల్ని ఇంకా అనేకుల్ని రక్షిస్తూ వచ్చాడు. ప్రభు చిత్తమైతే అనేక సంగతులు మనం మాట్లాడుకుందాం, తెలుసుకుందాం, దేవుని వాక్యాన్ని తెలుసుకుందాం, అనేక విధాలుగా దేవుని వాక్యాన్ని మనం తెలుసుకుందాం. కాబట్టి అపోస్తులైన పౌలు గారు తిమోతికి రాస్తుంటాడు, నేను మంచి పోరాటం పోరాడాను, నా పరుగు కడముట్టించాను, నా విశ్వాసం కాపాడుకున్నాను, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నదని, అది నాకు మాత్రమే కాకుండా నీతిగల న్యాయాధిపతి అయినటువంటి ఆ సృష్టికర్త తన ప్రత్యక్షతను అపేక్షించే వారందరికీ ఒక్కొక్క నీతి కిరీటము ఉంచాడని అపోస్తులైన పౌలు గారు సాక్ష్యం చెప్తున్నాడు. కాబట్టి నేను కూడా ప్రభువుని మనము సేవించాలి. మనం ప్రభువు చేత దీవించబడాలి. అనేకులు దీవించబడుటకు మనము కారకులం అవ్వాలి. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో అనేకులను రక్షించాలి, అనేకుల్ని మనం ప్రభువు తట్టు తిప్పి వారు కూడా దీవించబడినట్లుగా మనము ఎల్లప్పుడూ ప్రార్థన చేసుకోవాలి. ఇంకొక మాట చదువుకొని ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఇంకొక మాట చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును చూడండి, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడే. కాబట్టి దేవుని యొక్క మనసు గురించి అపోస్తులైన పౌలు గారు మాట్లాడుతున్నాడు. దేవుడి బిడ్డలను చంపేయాలని, దేవుడి బిడ్డలను చెరసాలు వేయాలని, దేవుడి బిడ్డలను కొట్టాలని, దేవుని నామం యేసు ప్రభువారి నామము లేకుండానే చెరిపివేయాలని చెప్పినటువంటి అపోస్తులైన పౌలు గారిని ఆయన రక్షించుకొని ఆయన పరిచర్యని ధారాళంగా చేపించుకుంటూ వచ్చాడు. అలాంటప్పుడు ఆయన చెప్తున్నాడు, క్రీస్తు యేసు కలిగిన ఈ మంచి మనసు యేసు బిడ్డలందరూ కలిగి ఉండాలా. ఆయన ఎవరికి అన్యాయం చేయలేదు, ఎవరికి కీడు చేయలేదు, అందరిని ప్రేమిస్తూ వచ్చాడు, అందరికి మేలు చేస్తూ వచ్చాడు, అందరికి సువార్త చెప్పి పరలోక రాజ్యం కొరకు సిద్ధపడ్డాడు. ఆయన మన పాపులైన మనందరి కొరకు శిలువలో ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు, చనిపోయి సమాధి చేయబడ్డాడు. యేసు ప్రభు రక్తములో మీ పాపములు కడుక్కోండి అని చెప్తూ క్రీస్తు యేసు కలిగి ఉన్న ఈ మంచి మనసు మీరును కలిగి ఉండండి అంటున్నాడు. ఈ కొన్ని వచనాలు దేవుడు మన విడికుల్లో నెరవేర్చబడునుగాక. అపోస్తులైన పౌలు గారి వలె మనం అనేకుల్ని ప్రభువు తట్టు తిప్పుదాం గాక. ప్రభు రాజ్యం కొరకు మనము మన బిడ్డలు సిద్ధపడదాం గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి యేసయ్య, వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. నాయన, నన్ను, నా భార్య, నా 3 పిల్లల్ని నీ సేవలో బలపరిచి వాడుకోండి. నాయన, నీ ఇంటికి వస్తున్న ప్రతి కుటుంబము
ఉద్యోగంలో, ఆరోగ్యంలో, ఆయుష్లో, ఐశ్వర్యంలో దీవించండి. నా తండ్రి నాయన నీ ఇంటికి వస్తున్న ప్రతి కుటుంబాన్ని నాయన వారి ఉద్యోగం, వారి చేతి పనులు, వారి గొర్రె మేకలు, నా తండ్రి ప్రభు పలు విధాలుగా వారి ఉద్యోగాలు, వారి పంటలు, వారి చెరుకు వ్యాపారాలు, చెరుకు పంటలు నా తండ్రి ప్రభ అన్నీ కూడా పండించండి. నా తండ్రి వారి ఆవులు అన్నీ కూడా అభివృద్ధి పరచండి. యూట్యూబ్లో వింటున్నటువంటి నీ బిడ్డలు వారి ఉద్యోగాలు, వారి పంటలు, పొలం పనులు, వారి గొర్రెల వ్యాపారం, వాళ్ళ ఆవుల వ్యాపారం, వాళ్ళ బిడ్డలు అందరూ కూడా దీవించబడినట్లు చేయమని దుష్ట శక్తులు, చీకటి శక్తులు, దెయ్యపు శక్తులు అన్నీ తొలగిపోవునుగాక. నీ రక్తంలో మమ్మల్ని కడిగి మమ్మల్ని పరిశుద్ధపరిచి నీ రాజ్యానికి తీసుకుపోవునుగాక. యేసయ్య నామమున అడిగి వేడుకొనుచున్నాము మా తండ్రి. ఆమెన్. దేవునికి మహిమ కలుగునుగాక. మనకి దీవెన కలుగునుగాక. శత్రువైన సాతానుకి అపజయం కలుగునుగాక. వాడు శక్తి బంధించబడునుగాక. ప్రభు వచ్చినప్పుడు వాడు నరకానికి పోవునుగాక. ఆమెన్.